హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్గా నేను పచ్చి రొయ్యల కూర అయితే వండాను ఫ్రెండ్స్. నా ప్రాసెస్లో నేను కూర ఎలా వండానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసి ఇలా కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 4 ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా రంగు మారి ఫ్రై అయ్యే వరకు ఇలా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి రొయ్యలు. పచ్చి రొయ్యలు అయితే నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. రొయ్యలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, చూసారా? ఇలా ఈ రొయ్యలు మొత్తం ఈ తాలింపులోకి అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని చక్కగా 1-2 సార్లు కలుపుకోవాలండి. ఈ ఆయిల్, ఆ ఉల్లిపాయ ముక్కలు అంతా ఈ రొయ్యలకు పట్టేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టి అయితే ఈ రొయ్యల్ని చక్కగా ఉడికించుకోవాలండి. రొయ్యల్లో చాలా ఎక్కువ వాటర్ అయితే ఊరుతాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు, నేను చేసే ప్రాసెస్ చూస్తున్నాను. తర్వాత ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అంతేనండి, చాలా సింపుల్. కొద్దిగా గసగసాలు, ఈ 4 ఐటమ్స్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత మాత్రమే వేసుకున్నాను. కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఇవి మనం కూర అయిపోయేసరికి ఈ వాటర్ కూడా ఎగిరిపోతాయండి. చూసారు కదా? ఈ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో కూరకు సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి, కూర అంతటికి పట్టేలాగా. ఇప్పటికీ దీంట్లో ఉన్న కొద్దిగా వాటర్ కూడా ఇలా ఎగిరిపోతాయి అన్నమాట. ఇలా చక్కగా దగ్గర పడిపోయిన తర్వాత మనం పైనుంచి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి మసాలా ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు చల్లి మళ్ళీ ఒకసారి కలిపి ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన పోయేందుకు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుని స్టవ్ ఆపుకుంటే వేడివేడిగా మన రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయినట్లే.